జీహెచ్ఎంసీ మేయర్ పీఠానికి బీజేపీ గురిపెట్టిందా? గ్రేటర్ హైదరాబాద్పై కమలం పార్టీ ఫోకస్ పెంచిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈసారి ఎలాగైనా గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవాలని కమలం నేతలు పావులు కదుపుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని పార్టీ శ్రేణులను హెచ్చరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకపోతే పదవులు ఊడతాయంటున్నారు. మరి కమలం వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయి? కాషాయ దండు దారిలోకి వస్తుందా? గ్రేటర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకోవడం సాధ్యమేనా? తెలంగాణలో బలోపేతంపై బీజేపీ హైకమాండ్ ఫోకస్. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నాయకులు. గ్రేటర్లో డివిజన్ అధ్యక్షుల వ్యవహార శైలిపై ఆగ్రహం. తెలంగాణలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పార్టీ అధినాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే పార్టీలో పదవులు పొందిన కొందరు నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా ఎన్నికైన డివిజన్ అధ్యక్షుల వ్యవహార శైలిపై పార్టీ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో త్రుటిలో చేజారిన జీహెచ్ఎంసీ మేయర్ స్థానాన్ని ఈసారి దక్కించుకుంటామని బీజేపీ నేతలు తరచూ ప్రకటనలు చేస్తున్నారు. కానీ అందుకు తగ్గట్టుగా కొందరు డివిజన్ అధ్యక్షుల వ్యవహార శైలి లేదని పార్టీలో చర్చ నడుస్తోంది. కీలక మీటింగ్లకు కొందరు డివిజన్ అధ్యక్షులు డుమ్మా కొడుతూ ఉండడం తాజాగా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే విధంగా నాయకులు ఉండాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. డివిజన్, జిల్లా స్థాయిలో విస్తృత సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు చర్చిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన కొన్ని కీలక సమావేశాలకు పార్టీ పదవుల్లో ఉన్నవారు గైర్హాజరు కావడం పట్ల పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారే పార్టీ పదవుల్లో కొనసాగాలని, లేని పక్షంలో స్వచ్ఛందంగా తప్పుకోవాలి అనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. పార్టీ సమావేశాలకు గైర్హాజరవుతున్న నేతలపై చర్యలు తీసుకోవాలని కింది స్థాయి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కోసం సమయం కేటాయించలేని వారిని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారట. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మేడ్చల్ అర్బన్ జిల్లాలో బీజేపీ 27 డివిజన్లను ఏర్పాటు చేసింది. కొత్తగా డివిజన్ అధ్యక్షులను ఎంపిక చేసింది. ఆ తర్వాత జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి కొత్తగా ఎన్నికైన 9 మంది డివిజన్ అధ్యక్షులు హాజరు కాలేదు. దీనిపై ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 70,000 మందికి ప్రాతినిధ్యం వహించే డివిజన్ అధ్యక్షుడు పార్టీ సమావేశాలకు హాజరు కాకపోవడం సరికాదని ఆయన అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రాలేని వారిని మినహాయించి మిగతా వారిని ఉపేక్షించేది లేదని ఆయన ఘాటుగానే హెచ్చరించారు. దీంతో మీటింగ్ కు హాజరు కాని 9 మంది డివిజన్ అధ్యక్షుల భవితవ్యం ఏంటి అనే చర్చ పార్టీలో జరుగుతోంది. భాగ్యనగరంలోని మిగతా డివిజన్ల పరిస్థితిని కూడా నిశితంగా పరిశీలించాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న వారిని పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తోందట. పార్టీ నాయకులు సొంత పార్టీ వారైనా కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించాల్సిందేనని కొందరు అంటున్నారు. పదవి పొందేటప్పుడు ఉన్న ఆసక్తియే తర్వాత ఉండడం లేదని, పార్టీ కోసం పనిచేయడానికే పదవులు ఇచ్చారని మరికొందరు గుర్తు చేస్తున్నారు. బీజేపీలో అంతర్గత విభేదాలు డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ పదవుల్లో ఉంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు పార్టీని బలోపేతం చేయడానికి అధిష్టానం ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందో చూడాలి మరి.